కుంభరాశి వారికి నవంబర్ 10, 11, 12వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అది కూడా ఎమ్ అనేటటువంటి పేరుతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో ఆ వ్యక్తితో, అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చండి. కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఆ ఎమ్ అనేటటువంటి పేరుతో మీకు చుట్టూతా ఎవరైతే ఉండి ఉంటారో, అంటే మరి వాళ్ళు బయట వాళ్ళ అయిన వాళ్ళు, ఇదంతా మీరు వీడియో వింటే మీకు అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి మీరు ఖచ్చితంగా వినండి. ఆ వ్యక్తితో మీకు జరిగే మార్పులు చేర్పులు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. కాబట్టి అలా ఆ వ్యక్తితో, అలాగే ఈ 3 రోజుల్లో మీకు జరిగేటటువంటి విషయాలు ఇలాంటివన్నీ కూడా వీడియోలు వివరించబడతాయి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వాళ్ళని మనం గమనించినట్లయితే వీళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివారు, చాలా తెలివైనటువంటి వారు. ఎదుటి మనుషుల్ని ఈజీగా గెస్ చేసేస్తారనమాట. పైకి చాలా అమాయకత్వంగా కనిపిస్తారే కానీ చాలా తెలివైనటువంటి వారు. ఏదైనా సరే వీరి ఆలోచన విధానం కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఈ రోజుల్లో తగ్గట్లుగా కొత్త కొత్త విషయాలు కనిపెట్టడము, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము, ఏదైనా సరే వెంటనే చూడంగానే పట్టేస్తారు. జ్ఞాపక శక్తి, మెమొరీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే వీరి ఆరోగ్యం మీద, వీరి యొక్క అందం మీద, ఇట్లా ప్రతి దాంట్లో కూడా వీరికి శ్రద్ధ, ఫ్యామిలీ మీద అన్నీ కూడా చాలా శ్రద్ధగా, చాలా బాధ్యతగా వీరి పనులన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. అయితే ఎంత తెలివిగల వాళ్ళు అయినప్పటికీ, చేసినప్పటికి కూడా మన జీవితంలో కొంతమంది అనుకోని అతిథులు పలకరించిపోతూ ఉంటారు. వాళ్ళు మనకు గుణపాఠాలు నేర్పిస్తూనే వెళ్తూ ఉంటారు అనమాట. అందుకే మంచి వాళ్ళు వచ్చినా, చెడ్డ వాళ్ళు వచ్చినా కూడా మనకు ఒక లెసన్ అయితే మాత్రం నేర్పించి వెళ్తారు. కాబట్టి ఎవరిని కూడా మనం ఏమంటానికి వీలు లేదు. ఎందుకంటే మంచి వాళ్ళు కొన్ని పాఠాలు నేర్పిస్తారు, కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటాము. అలాగే చెడ్డ వాళ్ళ ద్వారాగా కూడా మనలో ఉన్నటువంటి పొరపాట్లు అనేవి సరి చేసుకుంటాం అనమాట. కాబట్టి అటు ఇటు 2 రకాలుగా యాక్సెప్ట్ చేయాలి. మనం చేసినా చేయకపోయినా అలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అలా అలా మీ జీవితంలో ప్రవేశించినటువంటి ఆ ఎమ్ అనే వ్యక్తి గురించి తెలుసుకునే ముందల ఇది ఒక్కసారి వినండి. చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించిన వాళ్ళు మోసం చేయటము, దూరం పెట్టేసేయటము, నమ్మించి మోసం చేయటం అవ్వచ్చు, లేదా భార్య పట్టించుకోవట్లేదు, భర్త పట్టించుకోవట్లేదు, ఇద్దరి మధ్య ఏదైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం, విడాకుల సమస్యలు అవ్వచ్చు, మీకు సంబంధించిన కుటుంబ సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, తోడుకోడల మధ్య గొడవలు, ఇలాంటివి కొన్ని కుటుంబ సమస్యలు ఉంటాయి కదా. ఇలా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే గురువు గారికి ఈ నెంబర్ కాల్ చేయండి. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ శివరామరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 6302630823. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, గురువు గారి ద్వారా సమస్యకు పరిష్కారం అనేది ఫోన్లోనే అందుతుంది. అంటే మీ యొక్క సమస్యను బట్టి గురువు గారు చేసే ప్రత్యేకమైన పూజలు, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. కాబట్టి గురువు గారికి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ఇలా ఈ కుంభరాశి వారికి ఏంటంటే వీరి పనుల్లో, వీరి జీవితము, వీరిది అంతా కూడా వీళ్ళకి డిజైన్ చేయబడి ఉంటుందన్నమాట. దైవానుగ్రహం అనేది వీరి మీద కూడా పుష్కలంగా ఉంటుంది. చిన్న వయసు నుంచి కూడా వీరికి దైవభక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా, ఏదొచ్చినా ఎవరైనా సరే పక్కన జనానికి చెప్పుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులకు చెప్పుకుంటూ ఉంటారు, భర్తకు చెప్పుకుంటూ ఉంటారు. కానీ వీరికి ఏ కష్టం వచ్చినా కూడా దైవానికి చెప్పుకోవటం అలవాటు. ఎందుకంటే దైవం వీరిని తోడుగా ఉండి కాపాడుతూ ఉంటుందని వీరికి తెలుసు అనమాట. అలాగే వీరు ఎంత కల్మషం లేని మనసుతో దైవాన్ని నమ్ముకుంటూ ఉంటారో అలాగే దైవం కూడా వీరిని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. అయితే వీరి జీవితంలోకి ఎమ్ అనే వ్యక్తి ప్రవేశం అనేది జరిగిద్ది అనమాట. అది వివాహం కాకముందల అవ్వచ్చు, లేకపోతే వివాహం జరిగినాక అవ్వచ్చండి. ఎందుకంటే వివాహం కాకముందల జీవితం అనేది మనకు ఒక రకంగా ఉంటుంది, వివాహమైన తర్వాత జీవితం ఇంకొక రకంగా. అంటే మనకు తెలిసి మనకు ఎక్కువగా వివాహమైన తర్వాత లైఫ్ అనేది ఎక్కువగా మొదలైంది కదా. 20 ఏళ్ళు 25 ఏళ్ళ దాకా వివాహం కాకుండా ఉంటాము. ఇక తర్వాత 75 ఏళ్ళ జీవితం అంతా కూడా వివాహం అయ్యే ఉంటుంది కదా. అలాగ మరి మన జీవితంలోకి వివాహం కాకముందలే మనుషులు వస్తారని రూల్ ఏం లేదు. వివాహం అయినా కూడా పరిచయాలు ఎంతమందికి జరగట్లేదు చెప్పండి. అలాగా ఎమ్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది జరిగిద్ది అనమాట. అలా ఆ వ్యక్తి ప్రవేశం జరిగిన కాడి నుంచి మీ జీవితంలో అనుకోని మార్పులు చేర్పులు జరుగుతాయి. అయితే చిన్న డిస్టర్బెన్స్, మిమ్మల్ని అయితే మాత్రం పెద్దగా వాళ్ళు అయితే టచ్ చేయలేరు. ఎందుకంటే మీ యాటిట్యూడ్ మీకు ఉంటుంది, మీ తెలివి మీకు ఉంటుంది, మీ జీవితం మీద మీకు శ్రద్ధ అనేది ఉంటుంది, సంపాదించాలనే తపన అనేది ఉంటుంది. కాబట్టి
ఎదుటి వాళ్ళు మిమ్మల్ని కాస్త కూస్తో డిస్టర్బ్ చేయగలుగుతారు కానీ పూర్తిగా వాళ్ళ లోకంలోకి అయితే మాత్రం తీసుకెళ్ళలేరు. ఎందుకంటే అలా తీసుకెళ్దాం అనుకున్నా సరే మీరైతే మాత్రం అలా రారు కాబట్టి అది వారికి తెలుసు, అది మీకు తెలుసు అనమాట. కాకపోతే ఆ డిస్టర్బెన్సెస్లో నుంచే కొన్ని రకాలైనటువంటి లెసన్స్ నేర్చుకుంటూ ఉంటాము. ఏ మనిషిని నమ్మాలి, ఏ మనిషిని నమ్మకూడదు అనేది. అలా ఆ ఎమ్ అనేటటువంటి వ్యక్తి ద్వారా మీకు నెగిటివ్ అనేది చాలా ఎక్కువగా ఎదురవుతూ ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి వచ్చేటప్పటికి బయట నుంచి పరిచయమైనటువంటి పర్సన్ అవుతారు. ఆ ఎమ్ అనే వ్యక్తి పేర్లు అంటే మధు అయి ఉండవచ్చు, లేకపోతే మాలతీనో, లేకపోతే మను, ఇట్లా కొన్ని రకాల పేర్లు ఉంటాయి కదా. ఇలాంటి పేర్లతో కొంతమంది అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు. మధుప్రియ, మధు, ఇట్లా చాలా రకాలుగా మమత, ఇలా పేర్లు ఉంటాయి కదా. అట్లా వాళ్ళల్లో మీకు ఎవరైనా అయి ఉండొచ్చు అనమాట. అలాంటి పేర్లతో ఉన్నటువంటి ఆ వ్యక్తుల వల్ల మీకు నెగిటివ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి మీ దగ్గర ఒక మంచితనం అనేటటువంటి ముసుగు వేసుకొని నటిస్తూ మిమ్మల్ని ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారనమాట. మీలో ఏదో ఒక సెల్ఫిష్నెస్ అనేది అవతల వాళ్ళకి కనిపించి దాన్ని ఎట్లాగైనా తొక్కేసేయాలని అవతల వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడటం, మీ పనులు మీరు చేసుకుంటా పోవటం, మీ లోకంలో మీరు ఉండటం అది వాళ్ళకి నచ్చదనమాట. కాబట్టి ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే ప్రశాంతంగా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మన ఇంట్లో కూడా ఉండవచ్చు అనమాట. కాబట్టి అలాంటి నెగిటివ్ పర్సన్స్ని ఎప్పుడు కూడా మీరు లెక్క చేయొద్దు. అంటే మనకు ఆ విషయం తెలియటానికి చాలా సమయం అనేది పట్టిద్ది. నవ్వకపోతే నవ్వమంటారు, కానీ నవ్వితే మాత్రం ఏడ్చేదాకా వదలరు జనము. అలాంటి మైండ్ సెట్లు జనం ఏంటంటే చాలా ఇదిగా ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. కాబట్టి సంతోషంగా ఉంటే చూడలేని వాళ్ళల్లో మన ఇంట్లో వాళ్ళే ఒక్కొక్కసారి మన కన్నోళ్ళు, మన తోబుట్టువులే మనల్ని చూడలేకుండా ఉంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. ఎవరినైనా సరే మీరు ఎక్కువగా మనసుకు తీసుకోవద్దు. అలా ఎమ్ అనే వ్యక్తి వల్ల కూడా మీకు డిస్టర్బ్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చింది. ఏదన్నా అంటే వాళ్ళని లవ్ చేసిన విషయంలో అవ్వచ్చు. అవతల వాళ్ళు ఏంటంటే మీరేంటంటే సిన్సియర్గా ఉంటారు. ఏ రిలేషన్లోనైనా సరే మీరు సిన్సియర్గా ఉంటారు. మీకు మోసం చేయటం అనేది చేత కాదు. కానీ అవతల వాళ్ళు ఏంటంటే వాడుకొని వదిలేద్దామా అన్న లెక్కల్లో ఉంటారనమాట. అలా ఆ ఎమ్ అనే పర్సన్ మిమ్మల్ని వాడుకోవాలని ట్రై చేసినప్పుడు మీరు దాన్ని అవాయిడ్ చేసినప్పుడు అలా వాళ్ళకి మీకు ఒక చిన్న డిఫరెన్స్ అనేది వచ్చింది అనమాట. ఎందుకంటే ప్రేమ అంటే అది మనసుకు దగ్గర అవ్వాల్సినటువంటి విషయం, కానీ డబ్బు పరంగా వాడుకోవాలో లేకపోతే మన పనులకు ఉపయోగించుకోవాలి, మన అవసరాలు తీర్చుకోవాలి, ఇలాంటివి చేస్తే ఏంటంటే చూసి చూడనట్లుగా కొంతలో ఫస్ట్లో మనం గమనించిన తర్వాత వీళ్ళ క్యారెక్టర్ ఇది అన్నప్పుడు వాళ్ళు మనల్ని వదిలేయటం కాదు, మనమే వాళ్ళని వదిలేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది. కాకపోతే ఒక్కొక్కసారి పరిస్థితులు బట్టి ఎదుటి వాళ్ళ యొక్క అవమానానికి గురవుతాము. కానీ అది కూడా మనకు ఒక లెసను. అంటే జీవితంలో ఎవరితో కూడా ఎక్కువగా క్లోజ్గా ఉండకూడదు, ఎక్కువగా నమ్మకూడదు అన్న విషయం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి జనాన్ని ఏంటంటే కాస్త ఎంతలో నమ్మాలో అంతలో నమ్మండి. ఈ అమ్మనే వ్యక్తులు మీ చుట్టూతా అంటే దూరం పెట్టేసే రిలేషన్ అయితే ఖచ్చితంగా దూరం పెట్టేసేసేయండి. భార్యాభర్తలు అంటే తప్పదు కాబట్టి వాళ్ళు సర్దుకుపోవాలి కాబట్టి అది వేరే విషయం. కొంతమంది మా భార్య పేరు ఎమ్మతో మొదలవుతుంది, లేదా భర్త పేరు ఎమ్మతో మొదలవుతుంది అంటారు. భార్యాభర్తలకు కాదండి చెప్పేది. భార్యాభర్తలు కాకుండా ఇంకెవరు గురించి అయినా సరే అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా అనేది ఉండండి. భార్యాభర్తలు ప్రేమతో దగ్గర అవ్వాలి. ఎందుకంటే అది ఎప్పుడు కలిసి ఉండాల్సినటువంటి బంధం కాబట్టి. ఇలా మీకైతే ఈ 3 రోజుల్లో జరిగేది ఇది. వ్యాపారాలు బాగుంటాయి, ఉద్యోగస్తులకు బాగుంటుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముకుంటూ ఉండండి. చక్కగా శివాలయానికి వెళ్ళి కాస్త సోమవారాల పూట శివుడికి అభిషేకం చేసుకోవటం, ఇంట్లో దీపారాధన చేసుకోవటం ఇలాంటివి చేయండి. కాస్త నాన్ వెజ్ని పూర్తిగా తగ్గించేసేసేయండి. ఎందుకంటే మీ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి హెల్త్ విషయంలో కూడా మీకు జాగ్రత్త అనేది తప్పనిసరి. విద్యార్థులకు బాగుంటుంది. చక్కగా మీరు మంచిగా పోటీగా చదువుకొని మంచి ఫ్యూచర్ అనేది కూడా మీకు విద్యార్థులకు ఉంటుందన్నమాట. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. డబ్బు చేతికి అందుతుంది. మీకు మానసిక తృప్తి కూడా మిగులుతుందన్నమాట. బిజీగా ఉంటారు. కాస్త ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాల్లో మాత్రం జాగ్రత్త తప్పనిసరి. అర్థమైంది కదండి ఏంటనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.